హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కొత్త రెస్టారెంట్ని చూసేద్దాం. దాని పేరే హెలెన్స్ ప్లేస్. హెవెన్స్ కాదండి, హెలెన్స్ ప్లేస్. అయితే ఈ రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా? బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్లో మనకి ఇన్నోవేటివ్ మల్టీప్లెక్స్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉందన్నమాట. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ రెస్టారెంట్ 4th ఫ్లోర్లో ఉందన్నమాట. అయితే ఈ రెస్టారెంట్కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిది బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడికి వస్తున్నాను కాబట్టి ఈ రెస్టారెంట్ మీ అందరికీ చూపించాలనేది నా యొక్క ప్రయత్నం. ఇంకెందుకు ఆలస్యం మరి, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ రెస్టారెంట్ ఎంటర్ అవ్వగానే ఫుల్ వైట్ కలర్ అంబియన్స్తో అద్దరిపోయిందండి. అదేవిధంగా లైటింగ్ కూడా చాలా చక్కగా ఉంది. సో ఈ రెస్టారెంట్ని చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో మేము హెన్నూరులో ఇయా అనే హోటల్కి అయితే వెళ్ళామండి. సో అక్కడ కూడా ఇలాగే వైట్ కలర్ అంబియన్స్తో చాలా బాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో ఈ హోటల్కి ఆ హోటల్ ఆల్మోస్ట్ ఒక 10 times పెద్దది. సో ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే మాత్రం కంపల్సరీగా ఒకసారి అయితే చూడండి. ఈ రెస్టారెంట్ చూస్తే బాగా రష్గా ఉందండి. అంటే వాక్వే చాలా తక్కువ ఉందన్నమాట. అంతేకాదండి, ఇక్కడ మంచిగా మనం పార్టీస్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫుడ్ విషయానికి వస్తే బయట రెస్టారెంట్స్లో ఉన్నన్ని ఐటమ్స్ ఈ రెస్టారెంట్లో లేవు. అంతేకాదండి, మీరు ఏదైనా ఆర్డర్ పెడితే ఆల్మోస్ట్ ఒక 20-25 minutes వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే బాగా క్రౌడెడ్గా ఉంది కదా. అంతేకాదండి, ఇక్కడ కొంచెం సఫోకేషన్ కూడా అనిపించింది. అండ్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏదైనా ఉందనుకుంటే అది ఫుడ్ కాస్ట్ అండ్ టేస్ట్. ఇంకా కాస్ట్ విషయానికి వద్దాం. అయితే ఈ హోటల్లో ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగానే ఉందండి. అంటే అబౌవ్ 400-500లోనే ఉంది. అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యావరేజెస్ కూడా. అండ్ టేస్ట్ విషయానికి వస్తే నా రేటింగ్ వచ్చి ఒక 3/5 ఇస్తానండి, అంతకైతే ఇవ్వలేను. సో గైస్, ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంత డీటెయిల్స్ ఈ బ్లాగ్లో కవర్ చేశాను. సో ఇంకా ఏదైనా మిస్ చేశాను అని చెప్పి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అంతేకాదండి, మీకు అందరికీ తెలిసిందే, మళ్ళీ మళ్ళీ చెప్పలేను. ఓ బెల్ ఉంటుంది, అక్కడ ఒక గంట కొట్టుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.